గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఫస్ట్ లెసన్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఇండియా యొక్క రిలీఫ్ ఫీచర్స్ని 6 రిలీఫ్ డివిజన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ద హిమాలయాస్, సెకండ్ వన్ ద ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. ఈ రెండింటి గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసుల్లో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో థర్డ్ రిలీఫ్ డివిజన్ అయిన ద పెనిన్సులర్ ప్లాట్యూ గురించి నేర్చుకుందాం. ఓకేనా? చూడండి, ద పెనిన్సులర్ ప్లాట్యూ, దీన్ని ఇక్కడ ఎల్లో అండ్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా పెనిన్సులర్ ప్లాట్యూ. దీన్ని ఇండియన్ ప్లాట్యూ అంటారు, పెనిన్సులర్ ప్లాట్యూ అని కూడా అంటారు. జనరల్గా ఇది ఒక ప్లాట్యూ, కానీ దిస్ ప్లాట్యూ ఈజ్ కవర్డ్ బై సీ ఆన్ 3 sides. 3 వైపులా సముద్రంతో ఆవరించబడి ఉంది కాబట్టి దీన్ని పెనిన్సులర్ ప్లాట్యూ అని అంటారు. పెనిన్సులా అని దేన్ని అంటారో తెలుసు కదా మీకు. పెనిన్సులా అంటే ఏదైనా ఒక ప్రాంతానికి 3 వైపుల వాటర్ ఉండి ఒకవైపు ల్యాండ్ ఉంటే దాన్ని పెనిన్సులా అని అంటారు. మరి ఈ ప్లాట్యూకి కూడా అదే విధంగా 3 sides వాటర్ ఉంది, ఒకవైపు ల్యాండ్ ఉంది కాబట్టి దీన్ని పెనిన్సులర్ ప్లాట్యూ అని అంటున్నారన్నమాట. మనం ఇండియా యొక్క రిలీఫ్ డివిజన్స్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఫస్ట్ ఇక్కడ హిమాలయాస్ అనేవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. హిమాలయాస్కి సౌత్న నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి ఉన్నాయి. నార్దర్న్ ప్లెయిన్స్కి సౌత్న ఈ పెనిన్సులర్ ప్లాట్యూ అనేది స్ప్రెడ్ అయ్యి ఉంది. అంటే పెనిన్సులర్ ప్లాట్యూకి నార్త్ బౌండరీ ఏంటి అంటే నార్దర్న్ ప్లెయిన్స్ అన్నమాట. అలాగే సౌత్న ఇది కన్యాకుమారి వరకు కూడా విస్తరించి ఉంది. కన్యాకుమారి అనేది సౌత్ మోస్ట్ టిప్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ. అలాగే ఈ ప్లాట్యూకి ఈస్టర్న్ ఘాట్స్, ఈ గ్రే కలర్ చూడండి, ఈస్టర్న్ ఘాట్స్. అలాగే ఇటువైపు వెస్టర్న్ ఘాట్స్ అనేవి బౌండరీగా ఉన్నాయి. అలాగే సౌత్న నీలగిరీస్ కూడా ఉన్నాయని మనం చెప్పొచ్చు. సౌత్న నీలగిరీస్ కూడా బౌండరీగా ఉన్నాయి. అర్థమైందా? పెనిన్సులర్ ప్లాట్యూకి ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, సౌత్న నీలగిరి హిల్స్ బౌండరీగా ఉన్నాయి. ఈ పెనిన్సులర్ ప్లాట్యూ it is composed with hard igneous, old crystalline and metamorphic rocks. అంటే హార్డ్ ఇగ్నియస్ అంటే కఠినమైన అగ్నిశిలలు, అలాగే స్ఫటికీకరించబడిన శిలలు మరియు రూపాంతర శిలలతో ఈ ప్లాట్యూ అనేది నిర్మించబడింది. ఈ రాక్స్ నేమ్స్ ఇప్పటి వరకు వినుండరు కాబట్టి వీటి గురించి కొంచెం చెప్దామని ఈ పిక్చర్స్ పెట్టాను చూడండి. ఇగ్నియస్ రాక్స్ అంటే వోల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు మాగ్మా అనేది భూమి ఉపరితలం మీదకి ప్రవహిస్తుంది. ఈ విధంగా ప్రవహించిన తర్వాత కొంతకాలానికి ఇది చల్లబడి కఠినమైన శిలగా ఏర్పడుతుంది. చాలా గట్టి శిలలుగా ఏర్పడుతుందన్నమాట. ఈ విధంగా అగ్నిపర్వత విస్ఫోటనం ద్వారా బయటకు వచ్చిన మాగ్మాతో ఏర్పడిన శిలలని ఇగ్నియస్ రాక్స్ అని అంటారు. అంటే అగ్నిశిలలు అని అంటారు. నెక్స్ట్ క్రిస్టలిన్ అంటే శిలలలో మెటల్ ఎలిమెంట్స్ అనేవి పూర్తిగా నింపబడి ఉన్నట్లయితే, అంటే ఏ రాక్స్లో అయితే మెటల్ ఎలిమెంట్స్ పూర్తిగా నింపబడి ఉంటాయో, అంటే క్రిస్టలైజ్ చేయబడి ఉంటాయో వాటిని క్రిస్టలిన్ రాక్స్ అని అంటారు. నెక్స్ట్ మెటమార్ఫిక్ రాక్స్ అంటే ఎయిదర్ ఇగ్నియస్ రాక్స్ కానీ ఆర్ క్రిస్టలిన్ రాక్స్ కానీ ఏ శిలలైనా సరే ఉష్ణోగ్రత వల్ల మార్పు చెందుతాయి. ఫిజికల్ ఫార్మేషన్లో కానీ లేదా కెమికల్ ఫార్మేషన్లో కానీ మార్పు అనేది సంభవిస్తుంది.
ఆ విధంగా ఏ శిలలైనా ఫిజికల్గా కానీ కెమికల్గా కానీ మార్పుకి గురైనట్లయితే ఆ మార్పుకి గురైన శిలలని మెటమార్ఫిక్ రాక్స్ అని అంటారు. మొత్తం మీద పెనిన్సులర్ ప్లాట్యూ అనేది ఇగ్నీషియస్ రాక్స్, క్రిస్టలిన్ రాక్స్ మరియు మెటమార్ఫిక్ రాక్స్తో నిర్మితమై ఉంది. నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి. పెనిన్సులర్ ప్లాట్యూ అంతటా కూడా ఈ విధంగా బ్రాడ్ వ్యాలీస్ని కలిగి ఉంటుంది విత్ రౌండెడ్ హిల్స్. బ్రాడ్ వ్యాలీస్ విత్ రౌండెడ్ హిల్స్, చుట్టూ కూడా కొండలతో నిండి మధ్యలో ఈ లోయ ప్రాంతంగా ఉంటుందన్నమాట. అంటే పెనిన్సులర్ ప్లాట్యూ మొత్తం కూడా ఈ విధమైన స్థలాకృతిని కలిగి ఉంటుంది. ఇక్కడ నేల కూడా కఠినమైన శిలలతో ఏర్పడింది కాబట్టి నేల కూడా చాలా కఠినంగానే ఉంటుంది. ఎంత కఠినంగా ఉంటుంది అంటే వర్షపు నీరు కూడా లోపలికి ఇంకడం కష్టం అవుతుంది. అంత తేలిగ్గా నీళ్లు లోపలికి ఇంకవన్నమాట. అందుకే ఇక్కడ బోర్వెల్స్ వేయడం కూడా చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్న పని. మన ప్లెయిన్ ఏరియాస్లో అయితే కనుక కొంచెం లోతు బోర్ వేసేసరికి నీళ్లు పడతాయి. కానీ ఈ ప్రాంతాల్లో చాలా లోతుకి దింపాల్సి ఉంటుందన్నమాట. బోర్వెల్స్ని చాలా లోతుకి దింపాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ పెనిన్సులర్ ప్లాట్యూ మినరల్స్కి ప్రసిద్ధి. ఇక్కడ మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్ ఎక్కువగా లభిస్తాయి. మెటాలిక్ మినరల్స్ అంటే ఇవి సాయిల్స్తో కలిపి రా ఫార్మేషన్లో ఉంటాయి, రా ఫామ్లో ఉంటాయి. అంటే ముడి పదార్థంగా సాయిల్స్తో కలిసి ఉంటాయి ఈ మెటాలిక్ మినరల్స్. పైగా వీటిని వేడి చేసినప్పుడు ఓ న్యూ ప్రోడక్ట్ అనేది వస్తుందన్నమాట. అటువంటి వాటిని మెటాలిక్ మినరల్స్ అని అంటారు. ఇక నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే ఇందులో మెటల్ సబ్స్టాన్సెస్ అనేవి అసలు ఏమీ ఉండవు. ఇంకో లక్షణం ఏంటి అంటే వీటికి షైనింగ్ అనేది ఉండదు, మెరవడం అనే లక్షణం వీటికి ఉండదు. వాటిని నాన్ మెటాలిక్ మినరల్స్ అని అంటారు. మీరు ఫిజిక్స్లో బాగా నేర్చుకోండి. నెక్స్ట్ మనకి వచ్చేసి మెటాలిక్ మినరల్స్కి 2 ఎగ్జాంపుల్స్ రాయమని, నాన్ మెటాలిక్ మినరల్స్కి 2 ఎగ్జాంపుల్స్ రాయమని 1 మార్క్ క్వశ్చన్లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీరు వీటిని గుర్తుపెట్టుకోవాలి. మెటాలిక్ మినరల్స్ అని వేటిని అంటారంటే ఐరన్, కాపర్, గోల్డ్, సిల్వర్, అల్యూమినియం మరియు టిన్. ఇవి మెటాలిక్ మినరల్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నాన్ మెటాలిక్ మినరల్స్ అనగానే మనకి డైమండ్, మైకా, కోల్, పెట్రోలియం, లైమ్ స్టోన్ ఇవి గుర్తుకు రావాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ మ్యాప్లో ఒకసారి రివర్స్ని అబ్జర్వ్ చేయండమ్మా. ఇక్కడ నర్మదా రివర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇటువైపు వెస్టర్న్ సైడ్ వైపు, మనకి తెలుసు కదా మ్యాప్కి ఎప్పుడు కూడా ఇటువైపు ఈస్ట్, ఇటువైపు వెస్ట్. నర్మదా రివరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంటే మధ్యప్రదేశ్లో నుంచి స్టార్ట్ అయ్యి ఈ వెస్ట్ వైపు ప్రవహిస్తూ ఇక్కడ అరేబియన్ సీలో కలుస్తుంది. అలాగే రివర్ తాపీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి, తాపీ అంటే తపతీ నది, తెలుగులో తపతీ నది అంటాం కదా, దాన్నే ఇంగ్లీష్లో రివర్ తాపీ అని అంటారు. ఇది కూడా వెస్టర్న్ డైరెక్షన్లోనే ప్రవహించి అరేబియన్ సీలో కలుస్తుంది. నెక్స్ట్ మనం గమనించాల్సింది మరొక ముఖ్యమైన రివర్ ఏంటంటే మహానది. మహానది చూడండి ఇటు నుంచి ఈస్టర్న్ సైడ్ ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. నెక్స్ట్ గోదావరి కానీ, కృష్ణ కానీ, తుంగభద్ర కానీ, ఇవన్నీ కావేరీ కానీ ఇవన్నీ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తున్నాయి. చాలా రివర్స్ ఎక్సెప్ట్ నర్మదా అండ్ తాపీ, ఈ రెండు తప్ప మ్యాక్సిమం రివర్స్ అన్నీ కూడా ఈస్ట్ వైపు ప్రయాణించి బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తాయి. దానికి ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే ఈ పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ టిల్టెడ్ టువర్డ్స్ ఈస్ట్, అంటే తూర్పు వైపు కొంచెం వాలి ఉంది.
తూర్పు వైపు కొంచెం వాలి ఉంది. నిజం దేవుడెరుగు, నీరు పల్లమెరుగు అంటారు కదా, అందుకని ఈ నదులన్నీ కూడా ఎటువైపు ప్రవహిస్తాయి, ఎటైతే వాలి ఉందో తూర్పు వైపు వాలి ఉంది కాబట్టి ఇటు పల్లంగా ఉంటుంది, ఇటువైపు వెస్ట్ వైపు ఎత్తుగా ఉంటుంది కాబట్టి పల్లం వైపే నదులన్నీ కూడా ప్రవహిస్తూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నాయి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ముఖ్యంగా చూడండి, నర్మదా, తాపీ రివర్స్ వెస్ట్ వైపు ప్రవహించి అరేబియన్ సీలో కలుస్తున్నాయి. నర్మదా రివరు ఇక్కడ ఉంది, దాని క్రిందనే తాపీ రివరు ఉంది. అలాగే మహానది ఒడిశాలో ఉంటుంది, మహానది ఇక్కడ ఉంది. ఈ 3 రివర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, పెనిన్సులర్ ప్లాట్యూని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఇక్కడ నర్మదా రివర్ ఉంది కదా, ఇంతకుముందు మ్యాప్లో చెప్పాను. ఈ నర్మదా రివర్కి పై భాగాన ఉన్న పెనిన్సులర్ ప్లాట్యూని సెంట్రల్ హైలాండ్స్ అని పిలుస్తారు. అలాగే నర్మదా రివర్కి దిగువనున్న భాగాన్ని డెక్కన్ ప్లాట్యూ అని అంటారు. జనరల్గా డెక్కన్ ప్లాట్యూ అన్న పెనిన్సులర్ ప్లాట్యూ అన్న ఒకటే అని మనం అనుకుంటాం, కానీ డెక్కన్ ప్లాట్యూ అనేది పెనిన్సులర్ ప్లాట్యూలో ఒక భాగం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ హైలాండ్స్, ఈ సెంట్రల్ హైలాండ్స్లో ఒక్కో ప్రాంతంలో ప్లాట్యూని ఒక్కో పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా 2 ప్లాట్యూస్ చాలా ఇంపార్టెంట్. అవేంటి అంటే ఇటు వెస్టర్న్ సైడ్ ఉన్న, ఈ మ్యాప్లో చూడండి, ఇటు వెస్టర్న్ సైడ్ ఉన్న మాల్వా ప్లాట్యూ ముఖ్యమైనది. అలాగే ఈస్టర్న్ సైడ్ ఉన్న చోటా నాగ్పూర్ కూడా ముఖ్యమైనది. ఈ చోటా నాగ్పూర్ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్ని అధికంగా కలిగిన ప్లాట్యూ అన్నమాట ఇది. అలాగే ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూని జర్మనీలోని రూర్ ప్రాంతంతో పోలుస్తారు. ఎందుకనంటే జర్మనీలో రూర్ ప్రాంతంలో కూడా చాలా రకాల మినరల్స్ లభిస్తాయి అన్నమాట. అంతటి ప్రాముఖ్యాన్ని మన ఇండియాలో ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూ కలిగి ఉంది. అందుకని భారతదేశపు రూర్ ప్రాంతం అని చోటా నాగ్పూర్ ప్లాట్యూని పిలుస్తారు. నెక్స్ట్ ఈ సౌత్ పార్ట్ చూడండి, దీన్ని డెక్కన్ ప్లాట్యూ అంటారు. ఇది ఇంచుమించు ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా. ఇప్పుడు ఈ డెక్కన్ ప్లాట్యూ యొక్క బౌండరీస్ ఏంటో చూద్దాం. డెక్కన్ ప్లాట్యూ నర్మదా రివర్కి సౌత్నుంది. అయితే ఈ నర్మదా రివరు వింధ్యా మౌంటైన్స్కి అలాగే సాత్పురా మౌంటైన్స్, వీటిని రేంజెస్ అంటారు. వింధ్యా రేంజెస్, సాత్పురా రేంజెస్కి మధ్యలో ఒక రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహిస్తుంది, అంటే పగులు లోయ గుండా ప్రవహిస్తుంది. అంటే 2 వరుస పర్వత శ్రేణుల మధ్య ఉన్న లోయలో ఈ నర్మదా రివర్ అనేది ప్రవహిస్తుంది. ఇంతకీ ఈ సాత్పురా రేంజెస్ అనేవి మన డెక్కన్ ప్లాట్యూకి నార్త్ బౌండరీగా ఉన్నాయి. డెక్కన్ ప్లాట్యూకి నార్త్న ఏమున్నాయి అంటే సాత్పురా రేంజెస్, అలాగే మహదేవ్ హిల్స్, నెక్స్ట్ ఇక్కడ మైకాల్ రేంజెస్ అనేవి ఈస్ట్ ఎడ్జ్లో, మన డెక్కన్ ప్లాట్యూ ఇక్కడ వరకే ఉంటుంది. ఈ ఈస్ట్ ఎడ్జ్లో మహదేవ్ హిల్స్, మైకాల్ రేంజెస్ అనేవి ఈస్ట్ ఎడ్జ్లో సరిహద్దుగా ఉన్నాయి. అలాగే ఈస్ట్నేమో ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్నేమో ఈ వెస్టర్న్ ఘాట్స్, సౌత్న నీలగిరి హిల్స్ బౌండరీగా ఉన్నాయి. ఇది నెక్స్ట్ మ్యాప్లో అయితే మనకి ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుందేమో. చూడండి, ఇవి వెస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ప్లెయిన్స్కి ప్యారలల్గా స్ప్రెడ్ అయి ఉన్నాయి. అలాగే ఈస్టర్న్ ప్లెయిన్స్కి ప్యారలల్గా ఈస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి.
ఇప్పుడు మనం వీటి గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ గురించి. ఈ వెస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్ చైన్ మాదిరిగా ఇక్కడ వరకు, అంటే ఇక్కడ ఇందాక చెప్పినప్పుడు రివర్ తాపీ చెప్పాను కదా, తాపీ రివర్ నుండి కన్యాకుమారి వరకు కూడా నియర్లీ 1600 కిలోమీటర్స్ పొడవున స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. అలాగే ఈ వెస్టర్న్ ఘాట్స్ ఫ్యూ పాసెస్ని కూడా కలిగి ఉంటాయి. కొన్ని దారుల్ని అక్కడక్కడ చిన్న చాలా తక్కువ గ్యాప్లని మాత్రమే కలిగి ఉంటాయి. ఇంచుమించు కంటిన్యూస్గానే ఉంటాయి. అక్కడక్కడ చాలా తక్కువగా పాసెస్ని కలిగి ఉంటాయి. ఈ పాసెస్ అంటే దారులు అన్నమాట. ఈ పాసెస్ అనేవి ఇటు ప్లెయిన్స్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రవేశ మార్గాలుగా అంటే దారులుగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్ అయితే కంటిన్యూస్గా లేవు. అక్కడక్కడ కొండలు గుట్టల కింద, అంటే అక్కడక్కడ గుట్ట కింద ఉండటం అనేది మనం చూస్తున్నాం ఈ మ్యాప్లో. ఆ విధంగా ఇవి విస్తరించి ఉన్నాయి. అలాగే ఈ వెస్టర్న్ ఘాట్స్ నీలగిరీస్ని కలుస్తాయి. గుడలూరు అనే ప్రాంతం వద్ద వెస్టర్న్ ఘాట్స్ నీలగిరీస్తో జాయింట్ అవుతాయి. ఇక్కడ వీటి యొక్క హైట్ 2000 మీటర్స్ వరకు కూడా ఉంటుంది. అలాగే మనం ఊటీ అంటాం కదా, దాని పూర్తి పేరు ఏంటి అంటే ఉదగమండలం. ఈ ఉదగమండలం అనేది కూడా ఈ నీలగిరీస్లోనే లొకేట్ అయ్యి ఉంది. ఇదేంటి అంటే పాపులర్ హిల్ స్టేషను. ఊటీ అనేది పాపులర్ హిల్ స్టేషను. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నీలగిరీస్. అలాగే ఈ నీలగిరీస్లో దొడబెట్ట అనేది హయ్యెస్ట్ పీక్. దీని యొక్క హైట్ 2637 మీటర్స్. అంటే నీలగిరీస్ వెస్టర్న్ ఘాట్స్లో భాగంగానే మనం పరిగణించాలి. నెక్స్ట్ ఈ నీలగిరీస్ దిగువనే మరికొన్ని హిల్స్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే అనైమలై హిల్స్. ఇక్కడ అనైమలై హిల్స్ ఉంటాయి. నెక్స్ట్ పళని హిల్స్, చివరగా కార్డమం హిల్స్ అనేవి విస్తరించి ఉన్నాయి. అంటే వీటిని ఆ విధంగా పిలుస్తారు. ఇవి కూడా వెస్టర్న్ ఘాట్స్లో భాగమే. ఇక్కడున్న అనైమలై హిల్స్లో అనైముడి శిఖరం అనేది ఉంది. ఈ అనైముడి శిఖరం అనేది వెస్టర్న్ ఘాట్స్లోనే హయ్యెస్ట్ పీక్ అన్నమాట. దీని యొక్క హైట్ ఎంత అంటే 2695 మీటర్స్. 2695 మీటర్స్. ఇది వెస్టర్న్ ఘాట్స్లోనే కాకుండా మొత్తం సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ పీక్ అనైముడి. నెక్స్ట్ మరి ఈస్టర్న్ ఘాట్స్లో హయ్యెస్ట్ పీక్ ఏంటి అంటే ఇక్కడ అరోయకొండ. మన ఆంధ్రప్రదేశ్లోనే వైజాగ్లో ఉంటుంది. వైజాగ్లో అరోయకొండ అనేది ఉంటుంది. చింతపల్లి ప్రాంతంలో అరోయకొండ అనేది ఉంటుంది. అది హయ్యెస్ట్ పీక్ అన్నమాట. అరోయకొండ అనేది హయ్యెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఇది ఎక్కడుంది అంటే చింతపల్లి. దీని యొక్క హైట్ ఎంత అంటే 1680 మీటర్స్ ఓన్లీ. ఈ వెస్టర్న్ ఘాట్స్ హైట్ని కలిగి ఉంటాయి, కానీ ఈస్టర్న్ ఘాట్స్ అంత హైట్ ఏమీ ఉండవు. వీటి యొక్క హైట్ అసలు 900 మీటర్స్ మించి ఉండదు. కానీ ఈ చింతపల్లి దగ్గర ఉన్న అరోయకొండ మాత్రం హయ్యెస్ట్ పీక్. దీని యొక్క హైట్ మాత్రం 1680 మీటర్స్. అలాగే ఇక్కడ అక్కడక్కడ గుట్ట కింద విస్తరించబడిన ఈ ఈస్టర్న్ ఘాట్స్ని వివిధ పేర్లతో పిలుస్తారు. అవేంటి అంటే కొన్ని నల్లమల హిల్స్, వెలికొండాస్, పాలకొండాస్, శేషాచల హిల్స్ అని పిలవడం జరుగుతుంది. మొత్తం మీద పెనిన్సులర్ ప్లాట్యూ
పెనిన్సులర్ ప్లాట్యూ అనేది నార్దర్న్ ప్లెయిన్ కంటే అదే సాయిల్స్ పరంగా అయితే తక్కువ ఫెర్టైల్ అని చెప్పొచ్చు. నార్దర్న్ ప్లెయిన్స్లో ఈజీగా 2-3 పంటలు పండించడం సాధ్యమవుతుంది. అదే మనకి ఇక్కడ పెనిన్సులర్ ప్లాట్యూలో అయితే రెండో పంట పండించాలి అంటే డీప్ ట్యూబ్ వెల్స్ మీద కానీ ట్యాంక్స్ మీద కానీ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఎవరి సామర్థ్యం వాళ్ళది అన్నట్టుగా నార్దర్న్ ప్లెయిన్స్ పంటల పరంగా ఫెర్టైల్ అయితే ఈ పెనిన్సులర్ ప్లాట్యూ మినరల్స్ పరంగా ఫెర్టైల్ అన్నమాట. భారతదేశానికి అవసరమైన మినరల్స్ని ఈ పెనిన్సులర్ ప్లాట్యూ అందించడం జరుగుతుంది. కాబట్టి దేని ఇంపార్టెన్స్ దానిదే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ విధంగా ఇంత ఇంపార్టెన్స్ని కలిగి ఉంది. మనం ఈ లెసన్లో పెనిన్సులర్ ప్లాట్యూ గురించి చెప్పుకున్నాం. అలాగే వెస్టర్న్ ఘాట్స్ మరియు ఈస్టర్న్ ఘాట్స్ గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి విన్నప్పుడు కొంచెం కంటెంట్ కన్ఫ్యూజ్గా అనిపించవచ్చు. కాబట్టి మీరేం చేస్తారు అంటే ఒక్కసారి విని ఊరుకోకుండా 2-3 సార్లు వినండి. క్లాస్లో అయితే నేను ఒకసారి చెప్తాను, కానీ ఇది వీడియో కదా, మీకు అర్థమయ్యే వరకు వినొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.